My dear people, ప్రియమైన వారలారా, and how wide a promise spanning the centuries. ఇక్కడ ఇవ్వబడిన వాగ్దానము ఎంతో విస్తృతమైనది, అనేక శతాబ్దాలుగా మనుగోడులో ఉన్నటువంటి What an amazing promise. ఎంతో గొప్ప అద్భుతకరమైన వాగ్దానం ఇది. That's in the 12th chapter. ఆదికాండం 12వ అధ్యాయంలో దాన్ని చూడవచ్చు. Genesis. ఆదికాండం 12వ అధ్యాయం. But now we are going to pay attention to the 15th chapter. కానీ ఇప్పుడైతే మనం ఆదికాండం 15వ అధ్యాయం చూడబోతున్నాం. Here ఇక్కడ చూస్తే Abraham is told to do a very uncommon thing. ఇక్కడ దేవుడు అబ్రహాముతో ఒక అసాధారణమైనటువంటి పని చేయమని చెప్పడం చూస్తున్నాం. The kind of thing which has become very alien to our nature. మన స్వభావానికి పూర్తిగా విరుద్ధమైన ఒక పనిని దేవుడు అబ్రహాముతో చేయమని చెబుతూ ఉన్నాడు. 5th verse. 5వ వచనం. And he brought him forth abroad మరియు దేవుడు ఆయనను వెలుపలకు తీసుకొని పోయి ఇలా చెప్పాను, look now toward heaven నీవు ఆకాశం వైపు చూడుము, and tell the stars. Old word, telon, the old English word for count. నీ చేతనైతే నక్షత్రమును లెక్కించమని చెప్పాను. Count the stars. నక్షత్రమును లెక్కించుము, if thou be able to number them. నీ చేతనైతే లెక్కించుము. And he said to him, so shall your seed be. నీ సంతానము అలాగనే అవునని చెప్పాను. And he believed in the Lord, అతడు యెహోవాను నమ్మాను, and he counted to him for righteousness. ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. How amazing. ఎంత ఆశ్చర్యము. And at this point he did not have any heir, and he had no children. దేవుడి వాగ్దానం ఇచ్చే సమయానికి అబ్రహామునకు వారసులు లేరు, పిల్లలు లేరు. And at such a time అటువంటి సమయంలో God said to him, దేవుడు అబ్రహాముతో ఇలా చెప్పారు, look up heavenward. ఆకాశం వైపు తేరి చూడుము, పైకి చూడుము. Now where are you looking? మీరు ఎటువైపు చూస్తూ ఉన్నారు? You know, I sometimes say కొన్నిసార్లు ఏం చెప్తూ ఉంటానంటే, some people's God lives in America, కొంతమంది యొక్క దేవుళ్ళు అమెరికాలో నివసిస్తూ ఉన్నారు. the home of the dollar. డాలర్లు నివసించేటువంటి అమెరికానే వారి దేవుడిగా ఉన్నారు. Listen, friends. వినండి స్నేహితులారా, God dwells with him also who is of a broken spirit. విరిగిన హృదయముల గలవారి యొద్ద దేవుడు నివాసము చేయును. Well, you know how it is. ఏం జరుగుతుందో తెలుసా? We have gone global now. మన సేవ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందినది. Our minds and heads are that of little mice. కానీ మన యొక్క మనసులు, మన హృదయాలు మాత్రం చిట్టెలుక లాంటివిగా ఉన్నాయి. కానీ from all newspaper accounts, వార్తాపత్రికలో చూసినట్లయితే we are supposed to have gone global. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెంది ఉండవలసింది. Listen, friends. వినండి స్నేహితులారా, if you really want to get global, నిజంగా ప్రపంచవ్యాప్తంగా మీరు అభివృద్ధి చెందాలంటే you have to work with Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుతో తప్పనిసరిగా పని చేయాలి. It is he who says, యేసు ప్రభు ఎలాగ చెప్పారు కదా, go into all the world and preach the gospel to every creature. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. So, కాబట్టి no wonder when we just walk carnally, మనం కేవలం శరీరానుసారంగా నడుస్తున్నామంటే దాంట్లో ఏమీ ఆశ్చర్యం లేదు. when we walk carnally, శరీరానుసారంగా మనం నడుస్తున్నప్పుడు we have small mind. మనకెంతో చిన్న మనసులుంటాయి. I am having to struggle against small mind. చిన్న మనసు కలిగిన వారితో నేను ఎప్పుడూ పోరాడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. To begin with, ఆరంభంలో my mind is a pretty slow mind. నా మనసు కూడా ఎంతో మందంగా ఉంటూ ఉండేది. And I am shocked and amazed that I developed so slowly. ఎంతో
మెల్లగా ఎంతో నిదానంగా ప్రారంభించారని నేను ఎంతగానో ఆశ్చర్యపోతున్నాను. It is a black mark against me. నాకు విరోధంగా ఉన్న ఒక నల్లటి మచ్చని చెప్పవచ్చు. If I had been more obedient, more humble, ఇంకా ఎక్కువ దీనంగా ఉన్నట్లయితే, ఇంకా ఎక్కువగా విధేయుడై ఉన్నట్లయితే, oh, God would have opened greater things before my eyes. నా నేత్రముల ఎదుట దేవుడు గొప్ప కార్యములు తెరిచి ఉండేవాడే. Yes. అవును. I am so shocked. నేనెంతో అదిరిపోతున్నాను. People say they are educated. ప్రజలు మాకు చదువుతున్నారని చెప్తున్నారు. They read the Bible. మేము బైబిల్ చదువుతున్నామని చెప్తున్నారు. They are at the retreats. రిట్రీట్లకు హాజరవుతున్నారు. But their heart కానీ వారి హృదయాలు చూస్తే never crack open. పూర్తిగా విశాలపరచబడలేదు. Never do they get a wider vision. వారి హృదయాలు తెరవబడలేదు. విస్తృతమైన దర్శనములు వారికి లేవు. When important issues arise, ప్రాముఖ్యమైన విషయాలు వారు ఎదుర్కొన్నప్పుడు, what really matters to many people అనేక మందికి ఏది ప్రాముఖ్యంగా కనబడుతున్నది? is money. డబ్బే. My dear friends, ప్రియ స్నేహితులారా, no man can serve two masters. ఎవడును ఇద్దరు యజమానులకు సేవ చేయలేడు. If money has unconscious to yourself, if money has a throttle hold of you, మీరు ఎరుగుకుండానే డబ్బు మీ మీద ఏలుబడి చేస్తూ ఉన్నట్లయితే, you're gone, you're finished. మీ పని అయిపోయినట్లే, దాన్ని తెలుసుకోండి. But కానీ when it comes to marriage, వివాహ విషయం వచ్చేసరికి it's money, డబ్బే, it's qualification, విద్యార్హత, it is status, సమాజంలో హోదా, it is caste, కులం, వీటినే చూస్తున్నారు. anything but character, గుణశీలం తప్ప మిగతా వాటన్నిటికీ ప్రాముఖ్యత ఇస్తున్నారు. anything but Christ-likeness. క్రీస్తు పోలిన స్వభావం తప్ప మిగతా వాటన్నిటికీ మనం ప్రాముఖ్యత ఇస్తున్నాం. My dear friends, ప్రియ స్నేహితులారా, if those are the criteria that guide your life, మీ జీవితాన్ని ఇటువంటి విషయాలు నడిపిస్తున్నట్లయితే, then you're finished. మీ పైన అయిపోయినట్లే. దీన్ని తెలుసుకోవాలి. There is no future before you. మీ ఎదుట మంచి భవిష్యత్తు లేదు. You may acquire dollars, pounds, rupees, anything. మీరు డాలర్లు, పౌండ్లు, డబ్బులు పోగు చేస్తూ ఉండవచ్చు. But కానీ there's no future before you. మీ ఎదుట మంచి భవిష్యత్తు లేదు. Your money will crush you. మీ డబ్బు మిమ్మల్ని నాశనం చేస్తుంది. Your gold will kill you. మీ బంగారం మిమ్మల్ని చంపివేస్తుంది. Your wealth will eliminate you. మీ సంపద మిమ్మల్ని మాయం చేస్తుంది. No man can serve two masters. ఏ వ్యక్తి ఇద్దరు యజమానులకు సేవ చేయలేడు. Either he will love the one and hate the other. అతడు ఒకని ప్రేమించి మరొకని తృణీకరించును. So కాబట్టి we are told, love not the world లోకమునైనను or the things which are in the world. లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. If any man love the world, ఎవడైనా లోకమును ప్రేమించిన యెడల the love of the Father is not in him. తండ్రి ప్రేమ వానిలో ఉండదు. You know, there was a exceedingly pretty girl who used to visit my parents. ఎంతో అందమైన ఒక అమ్మాయి మా తల్లిదండ్రులను కలుసుకుంటూ ఉండేది. In fact, she was described as a Mughal princess. ఇంకా చెప్పాలంటే మొఘలుల రాజకుమార్తెగా ఆమెను అభివర్ణిస్తూ ఉండేవారు. So beautiful. అంత అందమైన స్త్రీ మా తల్లిదండ్రులను కలుసుకుంటూ ఉండేది. And when she turned to the Lord, కానీ ఆమె యేసు ప్రభు వైపు తిరిగినప్పుడు, I don't know how deep her conversion was. ఆమె యొక్క పశ్చాత్తాపం మారుమనస్సు ఎంత లోతైందో నాకు తెలియదు. She discarded her jewelry. ఆమె బంగారు ఆభరణాలు తీసివేసింది. Sometime after, కొంతకాలం తర్వాత when I met her again, I was a boy at that time. ఆ దినములో నేను బాలుడుగా ఉంటిని. ఆమె నేను కలుసుకున్నప్పుడు She was different. ఆమె పూర్తిగా మారిన వ్యక్తిగా In the ఉండింది. meantime, she had married, ఈ మధ్యకాలంలో ఆమెకి వివాహం కూడా అయింది. moved to another city, వేరొక పట్టణానికి వెళ్ళింది. and she was back in her old
love of jewelry. అక్కడికి వెళ్ళి తిరిగి ఆభరణాలను ప్రేమించడం, బంగారు ఆభరణాలు ధరించడం ప్రారంభించింది. Listen, friends. వినండి స్నేహితులారా. A bride decketh herself. పెండ్లి కుమార్తె తను సిద్ధపరచుకున్నట్లుగా We are told in the word of God. దేవుని వాక్యంలో మనం కూడా సిద్ధపడాలని వాక్యం సెలవిస్తుంది. But the Bible tells us కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే that we should be decked with the robes of righteousness నీతి వస్త్రముల చేత అలంకరించుకొనబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. and the garments of salvation. రక్షణ వస్త్రములతో మనల్ని మనం అలంకరించుకోవాలి. See, that other world, the mind that comes to you by looking heavenward. ఆకాశం వైపు చూసినప్పుడు, పరలోకం వైపు చూసినప్పుడు మన యొక్క దృక్పథం పూర్తిగా మారిపోతుంది. That is a new dimension, fourth and fifth dimension. పూర్తిగా మన దృక్పథం మారిపోయి నూతనమైన రీతిలో చూడడం ప్రారంభిస్తాం. Some of you don't know that dimension. ఆ చూపు మీలో కొంతమందికి ఎంత మాత్రం లేదు, మీకు తెలియదు. But కానీ eye hath not seen, కన్నులు చూడలేదు, or ear heard, చెవులు వినలేదు, nor has it entered into the heart of man హృదయమునకు గోచరము కాలేదు what God has prepared for them who love it, దేవుడు who తన్ను wait for ప్రేమించు him. వారి కొరకు ఏమి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు. So you can live with your three-dimensional world, కాబట్టి మీ లోకంలోనే, మీ తలంపుల్లోనే మీరు నివసిస్తూ ఉండవచ్చు. and you can live in the heavenlies. అదే సమయంలో మీరు మారుమనసు పొంది పరలోక సంబంధమైన వ్యక్తులుగా మార్చబడవచ్చు. As far as the world is concerned, Abraham was a childless man. లోకస్తుల దృష్టిలో అబ్రహాము పిల్లలు లేనివాడిగా ఉండినాడు. And God says, కానీ దేవుడు అబ్రహాముతో చెప్పాడు, look up, look heavenward. ఆకాశం వైపు చూడు అని దేవుడు తనతో చెప్పాడు. ఏమైనప్పటికీ I don't know why it is, this does not sink in. అనేక మందిలోనికి దేవుని వైపు చూడడం, పరలోకం వైపు చూడడం అనేది ఇంకటం లేదు. When there is any turbulence, ఏదైనా సరే తొందర వచ్చినప్పుడు, any unfavorable wind అనుకోని విషయాలు ఏమైనా జరిగి కష్టములు అనేవి ఎదుర్కొన్నప్పుడు, or circumstance, పరిస్థితులు విషమంగా మారినప్పుడు, what fear, what alarm. ప్రజలు ఎంతో భయపడుతూ, ఎంతో కంగారు పడుతూ ఉంటారు. Listen, వినండి స్నేహితులారా, keep this in mind. ఈ విషయాన్ని బాగా జ్ఞాపం చేసుకోండి. My heavenly Father knoweth. నా పరలోకపు తండ్రికి తెలియను. My heavenly Father knoweth. నా పరలోకపు తండ్రికి ఇవన్నీ తెలియను. Learn to have that truth running in your spiritual vein. మీ ఆత్మీయ రక్తంలో ఈ సత్యము ఎల్లప్పుడూ ప్రవహింపనీయండి. My heavenly Father knoweth. నా పరలోకపు తండ్రికి ఇవన్నీ తెలియను. Now, friends, వినండి స్నేహితులారా, the Bible tells us in Deuteronomy 1st chapter ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉన్నదంటే, and the 10th verse, 10వ వచనం. this is what Moses tells them. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 10వ వచనములో మోషే ఇశ్రాయేలుతో చెప్పిన మాటలు చూడవచ్చు. And the Lord your God hath multiplied you. నీ దేవుడైన యెహోవా మిమ్మును విస్తరింపచేసెను. And behold, గనుక you మీరు are this day as the stars of heaven for multitude. మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు. So, కాబట్టి Moses saw that it had happened, వారు విస్తరించడాన్ని మోషే చూడగలిగాడు. that the promise was reliable. దేవుడిచ్చినటువంటి వాగ్దానం నమ్మదగినదని మోషే చూడగలిగాడు. Now, in the 10th chapter of Exodus, నిర్గమకాండము 10వ అధ్యాయం చూసినట్లయితే, here Moses looks heavenward. ఇక్కడ మోషే కూడా ఆకాశం వైపు, పరలోకం వైపు చూడడం చూస్తున్నాం. It was in the midst of that terrible conflict with Pharaoh. తనకు ఫరోతో ఉన్నటువంటి భయంకరమైన ఘర్షణ మధ్య మోషే ఆకాశం వైపు చూశాడు.
10th chapter and the 22nd verse. నిర్గమాకాండము 10వ అధ్యాయం 22వ వచనం. And Moses stretched forth his hand toward heaven. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు And there was a thick darkness in all the land of Egypt 3 days. ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకరమాయెను. He lifted his hand heavenward. మోషే తన చెయ్యిని ఆకాశం వైపు ఎత్తెను. You see, that was soon after Pharaoh hardened his heart and said, "Please take away these locusts." ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకొని దయచేసి యొక్క మిడతలు నా ఎదుటిని తొలగించమని మోషేని అడిగినప్పుడు మోషే చేసిన పని ఇది. 17th verse, 17వ వచనం, 16వ వచనం కూడా. I've sinned against the Lord your God, against you. నేను నీ దేవుడైన యెహోవా ఎదుటను నీ ఎదుటను పాపం చేసితిని. Therefore forgive, I pray you, my sin only this once. మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపమును Entreat the క్షమించుము. Lord your God that he may take away from me this death only. నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించమని దేవుడైన యెహోవాను వేడుకొనుము. So కాబట్టి he hardened his heart. ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. As soon as the locusts మిడతలు వచ్చిన వెంటనే were carried out into the Red Sea by the wind which God sent. దేవుడు పంపించిన గాలి ద్వారా ఎర్ర సముద్రం నుండి మిడతలు దేశం మీదకి వచ్చిన వెంటనే ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. So friends, కాబట్టి స్నేహితులారా, Moses stretched forth his hand toward heaven. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తెను. Look at that. దీన్ని చూడండి. Where do we stretch forth our hand? మన చేతులు ఎటువైపు ఎత్తుతూ ఉన్నాం? Come on, tell me, friends. స్నేహితులారా, మీరు చెప్పండి. Begging hands, begging hands. అడుక్కునేటువంటి చేతులు. Our hands have become begging hands. మన చేతులు అడుక్కునే చేతులుగా మారినవి. Our hands have ceased to be commanding hands. మన చేతులు ఆజ్ఞాపించే ఆ చేతులుగా మారడం లేదు. Our hands have ceased to have weight in heaven. మన చేతులకు పరలోకంలో ఎటువంటి విలువ గాని అధికారం గాని లేకుండా పోయింది. How sad. ఎంత విచారము. Beggarly hands. అడుక్కునేటువంటి చేతులు. How can Christian hands turn into beggarly hands? క్రైస్తవుని చేతులు ఎలాగూ అడుక్కునే చేతులుగా మారగలవు? He stretched out his hand heavenward. మోషే ఆకాశం వైపు తన చేతులు ఎత్తెను. And there descended upon Egypt for 3 days. అప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకరమాయెను. Horrible darkness. భయంకరమైన గాఢాంధకారము. And people could not see each other, could not get out of bed. ప్రజలు తమ ఇళ్ళ నుంచి బయటికి రాలేకపోయారు, ఒకరినొకరు చూసుకోలేకపోయారు. 23. Neither rose any from their place for 3 days. ఎవడను తానున్న చోట నుండి లేవలేకపోయాను 3 దినములు. But కానీ all the children of Israel had light in their dwelling. ఇశ్రాయేలులందరికీ వారి నివాసములో వెలుగుండెను. Look at that. దీన్ని చూడండి. They had light in their dwelling. వారి ఇళ్లలో వారికి వెలుగుండింది. Pitch dark everywhere. ఎక్కడ చూసినా గాఢాంధకారము. This should be a picture of the Christian home. ఒక క్రైస్తవుని గృహము ఈ రీతిగా ఉండాలి. Pitch dark everywhere. ఎక్కడ చూసినా గాఢాంధకారమే. Then the Bible says a darkness which could be felt. ఒకరినొకరు చూసుకోలేనటువంటి అంత గాఢాంధకారము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. If you turn to Acts, అపోస్తుల కార్యములు chapter 7 7వ అధ్యాయము and verse 56. 56వ వచనం. 55 and 56. 55 మరియు 56 వచనాలు. But he, being full of the Holy Ghost, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై looked up steadfastly into heaven ఆకాశం వైపు తేరి చూచి and saw the glory of God, దేవుని మహిమను చూచిను. and Jesus standing on the right hand of God, యేసు దేవుడి కుడి పార్శ్వమందు నిలిచినట్టు చూచాను. and said, Behold, I see the heavens open, ఆకాశం తెరువబట్టు చూస్తున్నాను.
and the Son of Man standing on the right hand of God. మరియు మనిషి కుమారుడు దేవుడి కుడి పార్శ్వమందు నిలిచి ఉండటయు చూస్తున్నానని చెప్పాను. Look at that. దీన్ని చూడండి. I see the heavens open. ఆకాశం తెరవబట్ట చూస్తున్నాను. When? ఎప్పుడు? When the people around him were gnashing their teeth. తన చుట్టూ ఉన్న వారు తనను చూసి పళ్ళు కొరుకుతున్నటువంటి సమయంలో. 54th verse. 54వ వచనం. వారి మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. At such a time, అటువంటి సమయంలో he didn't look upon them. స్టెఫను వారి వైపు చూడలేదు. The Sanhedrin. సన్హెడ్రిన్ సభ వైపు చూడలేదు. But he was looking upward, heaven. కానీ ఆకాశం వైపు దేవుని వైపు చూస్తున్నాడు. He saw the heavens open. ఆ పరలోకం తెరవబట్టి చూశాడు. My dear friends, ప్రియ స్నేహితులారా, if God sends us some conflicts, ఏవో కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాలు దేవుడు అనుమతించినట్లయితే he wants to promote us. మనకు పదోన్నతి ఇవ్వడానికే దేవుడు అనుమతిస్తున్నాడని తెలుసుకోవాలి. He wants to teach us to look up at all, in all circumstances. అన్ని సందర్భాల్లో పైకి చూడటం నేర్చుకోవాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. Stephen was shortly going to be martyred. ఇప్పుడు స్టెఫను కొద్ది నిమిషాల్లో హతసాక్షిగా మారబోతున్నాడు. But కానీ this is the prelude to his martyrdom. తన హతసాక్షిగా మారడానికి ముందు తాను పలికినటువంటి ముందు మాట ఇది. What is before him? తన ముందు ఏమి కనబడింది? Heaven. ఆకాశం తెరవబడ్డం. He did not look at all these people gnashing their teeth. పళ్ళు కొరిగేటువంటి వారు తనకు కనబడలేదు. But he looked up. కానీ పైకి చూశాడు. You know, there was a great missionary by the name of John Paton. John Paton became a martyr. జాన్ పేటన్ అనేటువంటి గొప్ప మిషనరీ ఉండేవాడు. ఆయన కూడా హతసాక్షిగా మారాడు. Before he left England, ఇంగ్లాండ్ దేశాన్ని విడిచిపెట్టడానికి ముందు oh, how hard people tried to persuade him not to go to those islands in the Pacific. పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి అనేక దీవుల వైపు వెళ్ళవద్దు అని ప్రజలు తనని ఎంతగానో బతిమలాడారు. And one day, ఒకరోజు highly respected older man came to see him. వారి సమాజంలో ఎంతో గౌరవం కలిగినటువంటి ఒక వృద్ధుడు తన చూడడానికి వచ్చాడు. Their last argument used to be, జాన్ ప్యాటన్ గారు మిషనరీగా వెళ్లకుండా వారు చేసిన చివరి ప్రయత్నం ఏమిటంటే, they will kill you. మిషనరీకి వెళ్తే వారు నిన్ను చంపివేస్తారు. They will eat you. వారు నిన్ను తినివేస్తారని చెప్పారు. So this wise old man గౌరవం నీడేటువంటి ఈ జ్ఞానం కలిగినటువంటి వృద్ధుడు said to John Paton, జాన్ ప్యాటన్ గారితో ఏం చెప్పాడంటే, you know you're going there. నీవు అక్కడికి వెళ్తున్నావు కదా, and they are going to eat you. వారు నిన్ను భక్షిస్తారని చెప్పాడు. Then John Paton replied, అప్పుడు జాన్ ప్యాటన్ గారు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చాడంటే, my dear friend, నా స్నేహితుడా, it will not be very long before you are buried. నీవు సమాధి చేయబడ్డానికి ఎక్కువ సమయమేమి లేదు. And the worms will eat you. పురుగులు నిన్ను తినివేయబోతున్నాయి. I'll be eaten by cannibals. నరమాంస భక్షులు నన్ను తినవచ్చు, but the worms are going to eat you. కానీ పురుగులు నిన్ను తినివేస్తాయి. With that the old man put down his head and walked away. ఆ మాటలతో వృద్ధుడు తల వంచుకుని వెళ్ళిపోయాడు. Knowing that he could not persuade this great missionary. ఈ గొప్ప మిషనరీని ఒప్పించలేకపోయానని సిగ్గుతో తల వంచుకుని వెళ్ళిపోయాడు. Look at that, my dear friend. ప్రియులారా, జాన్ ప్యాటన్ గారి ప్రత్యుత్తరాన్ని గమనించండి. We need an unflappable faith. ఊగిసలాడినటువంటి విశ్వాసం మనకు అవసరం. We need a peace which passeth all understanding. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మనకు అవసరం. We are rocked, we are buffeted, we are tested. మనం పిడిగుదులు తింటున్నాం, మనం పరీక్షించబడుతున్నాం. And some people think there's no man suffering like I. నా వలే
శ్రమ పడేవారు ఎవరు లేరని కొంతమంది భావిస్తున్నారు. Listen, వినండి there స్నేహితులారా, are many people suffering far more than you or I have ever suffered. నీవు నేను శ్రమ పడే దానికంటే ఎంతో ఎక్కువగా అనేక మంది శ్రమ పడుతూ ఉన్నారు. But కానీ when you don't look heavenward, మనం పరలోకం వైపు చూడడం నేర్చుకోకపోతే, when you don't know how to lift up your hands to మీ God, చేతులు దేవుని వైపు ఎత్తడం మీరు నేర్చుకోకపోతే, you are surely going to be tossed to and fro. మీరు నిశ్చయముగా పరిస్థితులను బట్టి కొట్టుకుని పోయేవారుగా మారతారు. You are going to be pummeled and buffeted. మీరు పూర్తిగా ఓడిపోయిన వారుగా మారతారు. But కానీ when the Lord Jesus is with you, యేసు ప్రభువు మీతో ఉంటే He teaches you, ఆయన మీకు బోధిస్తారు. who for the glory which was set before Him endured the cross, ఆయన తన ఎదుట ఉంచబడినటువంటి మహిమ కొరకు సిలువను సహించెను, despising the shame. ఆయన అవమానమును భరించెను. He will teach you to walk in His footsteps. ఆయన తన అడుగుజాడలు నడవడాన్ని మీకు నేర్పిస్తారు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం.